జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసే గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము కొన్నూరులో ప్రజా ఛార్జ్ షీట్ అని పెట్టాం. 2560 కోట్ల రూపాయలు వివిధ అటు మద్యం కానివ్వండి, గ్రావెల్ మాఫియా కావచ్చు, భూములు కావచ్చు, వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజే చెప్పాను, ఒక దొంగ పోతే ఇంకో గజదొంగ వస్తాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీ పాలనని అంతం పలికేందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి నడవడానికి ముందుకొచ్చారు. ఆ దోపిడీ పాలనకి అంతం పలుకుతాం. ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ పాలన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో చూస్తారు, ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం వస్తుంది ఎన్నికల్లో. ఎందుకంటే ఓట్ల విప్లవం ఈ రాష్ట్రంలో మనం సునామీని చూడబోతా ఉన్నాం. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఇతర కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ దుల్పాల్ నరేంద్ర కుమార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చిన శ్రేణులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, 5 సంవత్సరాల కాలంలో ఒక విచ్ఛిన్న పాలన, అనేక వ్యవస్థలు కుప్పకూలినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమికి సంబంధించిన వ్యక్తులు తప్ప మరే పరిష్కారం లేదని ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా గాడిలో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో రావాలి. ఈ ప్రాంతానికి సంబంధించి నరేంద్ర కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేసి అలాంటి పరిస్థితి తీసుకురావాలని మనందరినీ కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రజానీకమే కాకుండా రాష్ట్ర యావత్తు కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఓట్లకు సంబంధించి ఓటేసే కార్యక్రమం చేసి ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు జరిగే కార్యక్రమంలో, ఎలక్షన్ జరిగే కార్యక్రమంలో కార్యకర్తలు అంతా కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యులు నరేంద్ర కుమార్ని, పార్లమెంట్ సభ్యుడిగా ఎంబసాని చంద్రశేఖర్ గారిని గెలిపించే కార్యక్రమంలో మీరంతా కీలక భాగస్వామ్యం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ